లగ్జరీ హౌస్, ఓపెన్ ప్లాట్స్, విలాస్, ఇండిపెండెంట్ హౌస్ ఇలా కస్టమర్ చాయిస్ ఏదైనా వారికి వన్ స్టాప్ సొల్యూషన్గా ఉండటమే అభినందన సంస్థను రియాలిటీ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా నిలిపింది. మణికొండ, కొల్లూరు, వెలిమల ఏరియాల్లో మల్టిపుల్ ప్రాజెక్టులు డెవలప్ చేసింది అభినందన ఇన్ఫ్రా రియాలిటీ. Hello everybody. In real estate sector, one name that stands for one-stop destination is Abhinandana Infra Realty. It has been making significant impact towards its commitments to excellence. Today we are delighted because joining with us Mrs. Swapna Garu, one of the managing directors of Abhinandana Infra. Let's talk to her and know more about upcoming projects and also ongoing projects. హలో మ్యామ్, హాయ్. హలో అండి, నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. సో ఎలా అనిపిస్తుంది యాజ్ అన్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఇలాంటి ఒక టఫెస్ట్ ఇండస్ట్రీలో ఉండటం, సర్వైవ్ అవ్వడం అండ్ యు ఆర్ మేకింగ్ మిరకిల్స్? సో ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీగా ఉందండి. మా హస్బెండ్ సపోర్ట్తోనే ఇదంతా జరుగుతుంది. యాజ్ ఎ ఉమెన్ కొంచెం టిపికల్గా ఉంటుంది, బట్ ఏంటంటే మనం ఇష్టంగా చేయటం వల్ల అది అంతా నార్మల్గా అయిపోతుంది, అంత టఫ్ అనిపించదు. మీరంతా స్వీట్గా మాట్లాడతారు, ఒక చక్కటి స్వీటెస్ట్ హోమ్ మేకర్లా. బట్ మీరు ఒక ప్రాజెక్ట్ని డీల్ చేయాలి, ఇంతమంది చేత మీరు వర్క్ చేయించాలంటే యూ షుడ్ సౌండ్ లౌడ్. సో ఆ టైంలో ఎలా, హౌ డు యూ మేనేజ్? చేంజ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. ఎలా అంటే మనం హౌస్లో ఉన్నప్పుడు మదర్లా, ఆఫీస్కి రాగానే ఒక బాస్లా అయిపోతుంది అనమాట. మనం చేంజ్ అవ్వాలని ఏమన్నది ఆటోమేటిక్గా అది కన్వర్ట్ అయిపోతూ ఉంటాం అనమాట. ఆ వర్క్లో ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు చేంజెస్ వచ్చేస్తూ ఉంటాయి. యాక్చువల్గా మా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు అనమాట, ఆఫీస్లో డిఫరెంట్గా కనిపిస్తావు, మా దగ్గర ఒక డిఫరెంట్గా కనిపిస్తావు అంటుంటారు. అది ఇంకా అంతే, మా చేంజ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అండ్ కమింగ్ టు వన్ స్టాప్ డెస్టినేషన్ అంటే రియాలిటీ ఇండస్ట్రీలో మనం అటు కమర్షియల్ స్పేసెస్ డీల్ చేస్తున్నాం, ఇటు రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ డీల్ చేస్తున్నాం విత్ విల్లాస్, ఫ్లాట్స్, ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్. సో ఇన్ని మేనేజ్ చేయడం, లైక్ హౌ డు యూ మేనేజ్, ఎలా వాటిని మీరు డివైడ్ చేస్తూ ఉంటారు? ప్రజెంట్ మనం ఏంటంటే స్టాండ్ అలోన్స్, గేటెడ్ కమ్యూనిటీ, విల్లాస్, కమర్షియల్స్ అలా చేస్తున్నాం ప్రజెంట్ అయితే. సో మన దగ్గరకు వచ్చినప్పుడు కస్టమర్ వాళ్ళ బడ్జెట్ని బట్టి మనం వాళ్ళకి ఏది కావాలన్నా ఇవ్వాలనేది మా థాట్. సో ఒక్కసారి మా దగ్గరికి వస్తే ఇంకా వేరే దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు అని, ఎవ్రీథింగ్ మనమే సపోర్ట్ చేస్తున్నప్పుడు ఇంకా కస్టమర్ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, వాళ్ళ బడ్జెట్ని బట్టి చూస్ చేసుకుంటారు మన దగ్గర. ఓకే. సో మణికొండలో బ్యూటిఫుల్ బిల్డింగ్స్, రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అండ్ అలానే కమర్షియల్ స్పేసెస్ కూడా ప్రాజెక్ట్స్ డీల్ చేశారు. అట్ ద సేమ్ టైమ్ నౌ యూఆర్ గోయింగ్ విత్ కొల్లూరు. సో కొల్లూరుకి మూవ్ అవ్వాలనే థాట్ ఎలా వచ్చింది? అంటే యాక్చువల్గా మనం ఇప్పుడు ఈ మార్కెట్లో ఉన్నప్పుడు ఏంటంటే కస్టమర్కి ఏం కావాలి అనేది ఫస్ట్ మేము ఆలోచిస్తాం. వాళ్ళంతా మ్యాక్సిమం సాఫ్ట్వేర్ వాళ్ళే ఉంటారు. సో వాళ్ళు ప్రజెంట్ ఆలోచించేది ఏంటి అంటే వాళ్ళ జాబ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఈజీగా ఎక్కడి నుంచి వెళ్ళాలి, వాళ్ళకి ట్రావెల్ ఏంటి, స్కూల్స్ ఎక్కడ ఉన్నాయి, వాళ్ళకి ఎలా ఈజీగా ఉంటుంది. ఎవరైనా ఇల్లు తీసుకునేటప్పుడు అదే కదా ఆలోచిస్తారు, చుట్టుపక్కల ఏమున్నాయి, నేను ఆఫీస్కి ఎంత ఫాస్ట్గా వెళ్ళగలను. కరెక్ట్. సో మేము కూడా అలాగనే ఆలోచిస్తాం. మణికొండ తర్వాత నియర్ బై ఉంది ఏంటంటే కొల్లూరు, వెలిమల. దట్టు బడ్జెట్ వైజ్ కూడా ఎవరికైనా అది ఎఫోర్డబుల్ ప్రైస్లో ఉంటుంది. సో అందుకని మేము అక్కడ మణికొండ తర్వాత అక్కడే చేస్తున్నాం అనమాట. ఓకే.